శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ప్రాణం పోసే వ్యక్తి డాక్టర్. అలాంటి వ్యక్తే ఈ బాంబు దాడులు ఇవన్నీ చూస్తుంటే ఇప్పుడు మనకు అనేవాళ్ళు లేదండి మత ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అన్ఎడ్యుకేటెడ్ అండి, వాళ్ళు చదువుకొని లేని వాళ్ళు వాళ్ళంతా. మరి వీళ్ళు ఏంటండి ఈరోజు డాక్టర్లు బయటకు వచ్చారండి. ఒకప్పుడు డాక్టర్లు కాకపోతే ఇంజనీర్స్, వాళ్ళు ఎవరు లేకుండానే అంతంత హై టెక్నాలజీ బాంబ్స్ వాడేవాళ్ళ. స్టార్టింగ్లో గన్ పౌడర్తో బాంబులు తయారు చేసేవాళ్ళు, ల్యాండ్ మైన్స్ చేసేవాళ్ళు. ఆ తర్వాత ఆర్డిఎక్స్కి వచ్చారు. ఆర్డిఎక్స్ని కట్టడి చేయడం మొదలెట్టిన తర్వాత అమ్మోనియం నైట్రేట్ అన్నారు. అది కూడా కంట్రోల్ చేయడం మొదలుపెట్టిన తర్వాత లిక్విడ్ ఎక్స్ప్లోజివ్స్కి వచ్చారు, ఈ గ్లిజరిన్ అని ఇంకోటి అని. అది కూడా కంట్రోల్ చేయడం మొదలైన తర్వాత ఇప్పుడు ప్లాస్టిక్ ఎక్స్ప్లోజివ్స్లోకి వచ్చేసారు. అంటే ఈ టెక్నాలజీ అంతటిని ఎవరు చేస్తున్నాడు? చదువు సంఖ్య లేని వాళ్ళు చేస్తున్నారా? వాళ్ళు హై టెక్నాలజీ ఇవి వాడుతున్నారు, మొబైల్స్ కానీ లేకపోతే శాటిలైట్స్ ఫోన్ కానీ ఇన్ఫ్రారెడ్ టెక్నాలజీ కానీ అన్నీ వాడుతూ ఉన్నారు. ఈ టెక్నాలజీ అంతా ఎక్కడి నుంచి వాడుతున్నారు? చదువు లేనివాడు వాడుతున్నాడా? మన్ని మాయలో పెట్టారు వాళ్ళకి, ముస్లిమ్స్లో చదువు లేకపోవటం వల్ల వాళ్ళు ఎక్కువ మంది తీవ్రవాదం వైపు వెళ్తున్నారు అని చెప్పేసి. ఎందుకు చదువు లేకపోయింది వాళ్ళకి? చదువు బ్రహ్మాండమైన చదువు ఉంది. అయితే వాళ్ళు ఇంజనీరింగ్ చేయడానికో లేకపోతే కామర్స్ చేయడానికో మెడిసిన్ చేయడానికో చదివిన వందల వేల పుస్తకాలు ఏవైతే ఉంటాయో, ఈ పుస్తకాలు అన్నిటి యొక్క జ్ఞానాన్ని వాళ్ళు చదివే ఇంకొక పుస్తకం ఏదైతే ఉందో అది డామినేట్ చేసేస్తుంది. ఈ వందల పుస్తకాలు చదివిన వాడు విద్యాధికుడు అవుతున్నాడు, డాక్టర్ అవుతున్నాడు, ఇంజనీర్ అవుతాడు. కానీ ఆ ఒక్క పుస్తకం చదివిన తర్వాత వీడు ఆ పదవులు ఆ చదువులు అన్ని పక్కన పెట్టేసి వాడు తీవ్రవాదిగా మారుతున్నాడు. ప్రాబ్లం ఎక్కడుందంటే బుర్రలో లేదు, అది బుక్లో ఉంది. ఆ బుక్ని ఒకసారి గవర్నమెంట్ మొత్తం స్క్రూటినీ చేసి ఈ దేశానికి ఈ పుస్తకంలో ఉన్న ఏ వచనాలు ప్రమాదకరము, ఈ పుస్తకంలో ఉన్న ఏ వచనాలు వీళ్ళని చెడగొడుతున్నాయి అనేది తెలుసుకుని ఆ వచనాలని బ్యాన్ అన్న చేయాలి, లేదంటే ఆ పుస్తకాన్ని బ్యాన్ చేయాలి. ఏదో ఒకటి చేస్తే తప్ప దీనికి పరిష్కారం రాదు. ఎందుకంటే వాళ్ళు కొడతారు, చంపుతారు, బాంబులు వేస్తారు, శుక్రవారం రాళ్ళు వేస్తారు. తిరిగి మనం ఒక్క మాట మాట్లాడంగానే ఈ దేశంలో మా మతం మీద దాడి జరిగిపోతూ ఉంది. ఈ దేశంలోనే నీ మతం మీద దాడి జరుగుతుందా? ప్రశాంతంగా ముస్లిం ప్రశాంతంగా ఉన్న దేశాలు కొన్ని ఒక 50 పేర్లు చెప్పండి, పోనీ ఒక 20 చెప్పండి, పోనీ ఒక 10 చెప్పండి. లేవు. ఇవన్నీ అంటే ఆ దేశంలో క్రిస్టియన్ల మెజార్టీ, ఈ దేశంలో హిందువుల మెజార్టీ అంటారు. సరే ముస్లిం దేశాలు మాట్లాడుకుందాం. పాకిస్తాన్లో ముస్లింలు అందరూ సంతోషంగా ఉన్నారా? బంగ్లాదేశ్లో ముస్లింలు అందరూ సంతోషంగా ఉన్నారా? ఆఫ్ఘనిస్తాన్లో ముస్లింలు సంతోషంగా ఉన్నారా? ఇరాక్లో సంతోషంగా ఉన్నారా? ఇరాన్లో సంతోషంగా ఉన్నారా? పాలస్టైన్లో సంతోషంగా ఉన్నారా? ఎక్కడున్నారండి? ఎందుకు లేరు? ప్రాబ్లం ఏంటంటే నీ చుట్టూ ఉండేవాడితో ప్రాబ్లం లేదు, నీకే పెద్ద ప్రాబ్లం ఉంది. నువ్వు ప్రశాంతంగా లేవు. ఎందుకంటే నీ మానసిక ఆలోచన అంతా ఎక్కడుంది? ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరు నా మతం వాళ్ళు కాదు, వాళ్ళందరినీ నా మతంలోకి మార్చాలి, లేకపోతే వాళ్ళని చంపేయాలి. గలివ్ చెలివ్ అని చెప్పేసి కాశ్మీర్ ఫైల్స్లో చూపించారు. అయితే మతం మారు, లేకపోతే పారిపో, లేకపోతే చచ్చిపో అని చెప్పేసి. ఇలా పక్కనోడికి టార్గెట్లు పెట్టి బతుకుతుంటే నువ్వు మాత్రం ఏం ప్రశాంతంగా బతుకుతావు? బతుకో కదా. లేకపోతే అంతమంది ప్రాణాలు కాపాడాల్సిన చదువులు చదివి డాక్టర్ చదువు ఈ పోకదలు ఏంటి? ఈ పోయే కాలం ఏంటి అసలు? పైగా అది చూసారా, ఆముదం నుంచి రెజిన్ తయారు చేయడం. ఈ ఆముదం నుంచి రెజిన్ తయారు చేయడం, ఈ రెజిన్ తోటి రెజిన్ షాట్స్ ఇచ్చేసి మనుషుల్ని చంపటం. ఇది గతంలో ఒక సినిమాలో కూడా వచ్చిందండి. మన విశాల్ది డిటెక్టివ్ అని ఒక సినిమా వచ్చింది. దాంట్లో ఇదే, వాళ్ళు వచ్చేసి పక్క నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతే ఫట్ మన ఒక షాట్ కొట్టేస్తాడు, రెజిన్ షాట్ ఇంతది. వాడు 2-3 డేస్కి హార్ట్ అటాక్ వచ్చేసి సడన్ గా చనిపోతాడు. మొన్న దీనికి సంబంధించి ఒక న్యూస్ ఆర్టికల్, ఒక న్యూస్ ఛానల్ చూస్తుంటే నాకు అదే అనిపించింది. రెజిన్ షాట్ ఇస్తే ఇప్పటికి కూడా ట్రీట్మెంట్ లేదంట, 2-3 డేస్కి చనిపోవటంతో. అంత ప్రమాదకరమైన రసాయనం తయారు చేయాలని వచ్చిందంటే చదువు సంఖ్య లేని వాళ్ళేనా వీళ్ళంతా? పైగా టార్గెట్ ఈ గుళ్ళ దగ్గర వాటర్ లో కలపడం, మరి ప్రసాదాల్లో విషాలు కలపడం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. దేన్ని కూడా మతానికి మనం ముడిపెట్టకూడదు అంటారు. వాడు మతానికి ముడిపెట్టుకుని ఒక మతస్థులందరినీ చంపే ప్రయత్నం వాడు చేయొచ్చు. అరే నువ్వు ఎందుకురా ఒక మతం మీద ఇంత ద్వేషం పెంచుకున్నావు, ఒక మతం వాళ్ళందరినీ చంపాలి ఎందుకు అనుకున్నావు అంటే అసలు ఉగ్రవాదానికి మతం లేదంటారు. సరే ఉగ్రవాదులు అందరూ ఒక మతానికి సంబంధించిన వాళ్ళు కాదు, ఒక మతం వాళ్ళందరూ ఉగ్రవాదులు కాదు, కానీ ఉగ్రవాదులు అందరూ ఆ మతానికి సంబంధించిన వాళ్ళు దొరుకుతున్నారుగా. నిన్న మొన్న ఈ పేర్లలో కూడా నిన్న ప్రియాంక శర్మనో ప్రియాంక గుప్తా అనేది పేరు చెప్తా ఉన్నారు. హిందువుల పేరు కూడా వచ్చింది కదా అది ఇది అంటున్నారు. ఉంటారు. ఎందుకంటే వాళ్ళను కూడా ఇప్పుడు 2 కారణాలండి హిందూ పేర్లతో కనపడేవాళ్ళు. అయితే ఒకటి, వాడు మతం మారినా సరే ఇంకా ఆ పేరుతో కొనసాగుతూ విధ్వంసానికి పాల్పడుతూ ఉంటాం. 2, వాడు డబ్బుకు అమ్ముడుపోయినాడు అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే వాడికి హిందుత్వ భావజాలము, దేశభక్తి ఇవి లేనివాడు అయ్యి ఉండొచ్చు.
వాళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి మీరు అందరూ శుద్ధపూసలు అయిపోరు. మీరు చేసే ఎదవ పని వల్ల వాడిని ఇన్ఫ్లుయెన్స్ చేసి మీరు చేయించుకుంటున్నారు. గతంలో రాజమండ్రి ఎయిర్పోర్ట్లో ఐసిస్లో చేరడానికి వెళ్తున్న ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారండి, కొనకళ్ళ సుబ్రహ్మణ్యం అని చెప్పేసి. వాడి పేరు కొనకళ్ళ సుబ్రహ్మణ్యం, కానీ ఇస్లామిక్ గ్రాఫ్లో వాడి పేరు మారిపోయింది. వాడి పేరు ఒమర్ అని పెట్టుకున్నాడు. వాడు గుజరాత్కి సంబంధించిన సాజిదా అనే ఒక అమ్మాయిని లవ్ చేశాడు. ఆ అమ్మాయి ప్రేమలో పడి ఇస్లాంలోకి మారింది కాకుండా వాడు తీవ్రవాద భావజాలం వైపు కూడా అలవాటైపోయాడు. కానీ వాడిని పట్టుకున్నప్పుడు కొనకళ్ళ సుబ్రహ్మణ్యం అన్నారు. ఇప్పుడు గూగుల్లో కొట్టినా కూడా ఆ పేరు వస్తుంది మనకి. ఓకే, ఇప్పుడు ఏమంటాం, ఆ కొనకళ్ళ సుబ్రహ్మణ్యం అనే ఒక హిందువు ఇక్కడ బాంబులు పెట్టాడు అంటావా? మరి భారతదేశంలో బతుకుతున్న ముస్లిమ్స్ ఆల్మోస్ట్ 50-60% పూర్వీకుల్లోకి వెళ్తే వాళ్ళ బతుకులంతా హిందువులే. కాబట్టి హిందూ పేరుంది కాబట్టి హిందూ ఉగ్రవాదం అంటానికి లేదు. ఈ హిందూ పేరున్న వాళ్ళని, లేకపోతే హిందుత్వం నుంచి రీసెంట్గా మతం మారిన వాళ్ళని మీ ప్రలోభాల కోసం, మీ ప్రయోజనాల కోసం వాళ్ళను వాడుకుంటూ తప్పు మీరు చేస్తూ బురద హిందుత్వం పైన అంటిస్తున్నారు అంతే. అండ్ వీళ్ళు ఇంకో మాట అంటారు, చదువు లేదు, లేకపోతే అవకాశాలు లేవు. ఇంకా అవకాశాలు అంటే ఏమి ఇస్తారండి? ఇప్పుడు మోడీ గారు వచ్చిన తర్వాత ఏక్ హాత్ మే కంప్యూటర్ దూసరే హాత్ మే ల్యాప్టాప్ అని చెప్పేసి మదర్సాలని డెవలప్మెంట్ చేయాలనుకున్నారు. ముస్లింలు విదేశాలకు వెళ్ళి చదువుకోవాలంటే వాళ్ళకి విదేశీ విద్యా విధానం కూడా ప్రవేశపెట్టారు. ట్రిపుల్ తలాక్ తీసేశారు. ఇన్ని ఇస్తే ముస్లిమ్స్ ఎవరన్నా సరే మా కోసం మోడీ ఇన్ని చేశారు అంటున్నారా? బాబ్రీ మసీద్ కట్టుకోనివ్వలేదు, బాబ్రీ మసీద్ కూల్ చేసిన చోట రామ్ మందిరం కట్టించారు, ఇదే పట్టుకున్నారు. అంటే వీళ్ళకి మతంతో పని అంతే తప్ప మంచితోటి డెవలప్మెంట్ తోటి పని లేదు. ఇచ్చిన డెవలప్మెంట్ ఫెసిలిటీస్ అన్నీ వాడుకోకుండా మమ్మల్ని అణిచేస్తున్నారు, మమ్మల్ని తొక్కేస్తున్నారు, మమ్మల్ని అందుకే మేము తీవ్రవాదం వైపు పోతున్నాం అంటే మరి కొన్ని లక్షల మంది కాశ్మీరీ పండిట్లను చంపేశారు, తరిమేశారు అక్కడి నుంచి. మరి ఆ తరిమేయబడ్డ కాశ్మీరీ పండిట్లు అందరూ తీవ్రవాదులు ఎందుకు అవ్వలేదండి? ఈ దేశంలో కుల వివక్ష వచ్చింది, కొన్ని కులాలను తొక్కేశారు, అది ఇదని చాలామంది అంటారు. ఆ కులాలు హిందుత్వంలో ఉన్నాయి. మరి ఆ హిందుత్వంలో ఉన్న ఆ కులాలన్నీ అణచివేతకు వ్యతిరేకంగా పోరాడుతూ ఇప్పుడు ఇంకో స్థాయికి వచ్చారు, వస్తున్నారు, ఇంకా ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్ళు ఎవరు తీవ్రవాదులుగా మారలేదే. కేవలం నీ జాతి మాత్రమే తీవ్రవాదులుగా మారుతుందంటే ప్రాబ్లం ఎక్కడుంది? పోనీ భారతదేశంలో మాత్రమే, లేదు భారతదేశం బయట పాకిస్తాన్లో మాత్రమే తీవ్రవాదులు ఉన్నారా? ఇజ్రాయెల్లో, పాలస్తీన్లో తీవ్రవాదులు లేదా హమాస్? లేకపోతే నైజీరియాలో తీవ్రవాదులు లేరా బోకో హరామ్ అని చెప్పేసి? ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు లేరా అండి? బంగ్లాదేశ్లో లేరా తీవ్రవాదులు? నీ మతంలోంచి వస్తుంది కాబట్టే అది మతపరమైన టెర్రరిజం అంటున్నాం మేము, అంతే. దాన్ని ఇస్లామిక్ టెర్రరిజం అని పేరు పెడతానికి కారణం అది. అంటే వీళ్ళు మీరు ఇంతకుముందు అన్న దాంట్లో వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ కూడా వీళ్ళు వ్యతిరేకించారు కదా, వ్యతిరేకిస్తున్నారు. అదే అంటున్నా, వీళ్ళకి అది మతపరమైన డెవలప్మెంట్ కాదని దాంట్లోనే ఉన్నారు కదా. వీళ్ళకి మతపరమైన ప్రయోజనాలు కావాలండి. మసీదు కట్టుకోవడానికి డబ్బులు ఇస్తామనండి, ఆ పార్టీ ఓటేస్తారు. షాదీ ఖానాకి డబ్బులు ఇస్తామనండి, ఓటేస్తారు. ముస్లిం ఆడపిల్లలు పెళ్లి చేయడానికి మేము బంగారాన్ని ఇస్తాం, తులం బంగారం ఇస్తామని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది, ఆ పార్టీకి ఓట్లేశారు. ఇలా కాకుండా ముస్లింల్లో ఆడవాళ్ళ జీవన ప్రమాణాలు బాగుపడటానికి ట్రిపుల్ తలాక్ రద్దు చేస్తాము, లేకపోతే ముస్లిం యువత చదువుకోవటానికి విదేశాల్లో వాళ్ళకి అవకాశాలు ఇస్తాము, ఇలాంటివన్నీ పెడితే వాటి కోసం ఆకర్షితులు అవుతారా వీళ్ళు? ఎవరు? ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కూడా ముస్లిమ్స్ కోసం అని చెప్పేసి అనేక ప్రయోజనకరమైన ప్రణాళికలు వేసింది పార్టీలో. కానీ అవి ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు ముస్లింలు. ఎందుకంటే అవి కమ్యూనిటీ పరంగా డెవలప్ అవడానికి ఉన్నాయి తప్ప ఒక మతం డెవలప్మెంట్ కోసం ఎక్కడ ఇవ్వలేదు. వీళ్ళకి మతపరమైన ప్రయోజనాలు కావాలి వీళ్ళకి.